మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో కాంగ్రెస్ సిపిఎం నాయకులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సుముఖంగా ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గౌరీ, కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ల మల్లేష్, సీనియర్ కార్యకర్త శేఖర్ గౌడ్, పోతరాజ్ కుమార్, పాండు, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంగా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసినప్పటికీ కూడా ఇవాళ కేంద్రంలో చట్టంలో రాజ్యాంగ సవరణ చేసి జియోను 9 తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగ చట్టంలో పొందపరచాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన జియోను పక్కన పెట్టేసి ఇలా గవర్నర్ గారు ఇలా ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఇలా కేంద్ర ప్రభుత్వము విపరీతమైన దాడులు చేయడానికి కృషి చేస్తూ ఉన్నది. దీన్ని మేము వామపక్షాలుగా ఖండిస్తూ ఉన్నాము. నిన్న సిపిఎం పార్టీగా మేము గవర్నర్ను కలవడానికి వెళ్తుంటే నిన్న మమ్మల్ని విపరీతంగా దాడులు చేయడానికి కృషి చేశారు. అట్లాగే ముందస్తుగానే కొంతమంది పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. నిన్న గవర్నరు గేటు ముంగడ కూడా మా పార్టీ కార్యదర్శి గారిని అట్లాగే నాయకులను కూడా వామపక్షాల నాయకులను కూడా అరెస్ట్ చేసిన దుస్థితి నిన్న కనబడ్డది. ఈ రోజు మేము వెల్దుర్తి మండలంలో వామపక్షాల ఐక్యత మొత్తంగా ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా వెల్దుర్తి మండలాన్ని మొత్తంగా బంద్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ 9 ఏదైతే జీవో తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం 9 జీవోను ఆ జీవోను రాజ్యాంగ సవరణ చేసి ఆ సవరణను పొందపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ను ఏ విధంగా అయితే రద్దు చేసిందో ఆ రోజు ఎన్ని పార్టీలు ధర్నా చేసినప్పటికీ కూడా ఆ చట్టాన్ని షెడ్యూల్ మాత్రం ఆపలేని పరిస్థితి మా రాజు కేంద్ర ప్రభుత్వం. మరి ఈ రోజు ఈ 9వ జీవోను ఎందుకు మాత్రము రాజ్యాంగ సవరణలో ఎందుకు పొందుపరచట్లేదని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే ఎన్నికల కోసము ఇవాళ బీసీ నినాదాన్ని బీసీలకు 42% ఇవాళ ఎన్నికలలో అమలు చేయాలని చెప్పి మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకోసం పార్లమెంట్ లో బీసీ బంధు జరుపుతున్నాం కాబట్టి మనం 9 నంబర్ ఆర్డినెన్స్ క్యాన్సల్ చేసిన దాన్ని మళ్ళా అందరు కలిసి బలపరిచి మన కోర్టు కూడా ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే మన బీసీ బంధు బీసీలకు చాలా మంది ఉన్నాం జనాభాలో. అది మళ్ళా మనకు ఆయన 42% కామారెడ్డి డిక్లరేషన్ మన రాహుల్ గాంధీ చేసిండు. కాబట్టి మనం అందరము ఐక్యమత్యంగా పోరాడితే వాళ్ళు దిగేస్తారు ఖచ్చితంగా. మనము బీసీల సంఖ్య ఎక్కువది, అందు గురించి వాళ్ళు ఓసీలు మనల్ని అణచివేత గురి చేద్దామని చూస్తున్నారు. మనం ఏమీ భయపడద్దు, దేనికైనా కానీ సిద్ధం ఉండాలి. అందు గురించి మనం అందరం కలిసి ఐక్యమత్యం ఉంటే బరాబర్ బీసీ ఆర్డినెన్స్ బరాబర్ సక్సెస్ చేస్తాడు రాష్ట్రపతి కూడా, మన మోడీ గారు కూడా. అందు గురించి మనం గట్టిగా ఫోన్ చేసి అందరం మనం ఐకమత్యంగా పోరాడాలని కృషి చేస్తున్నాం. జై బీసీ. బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీల మీద 42% రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇచ్చినందున ఆ రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లులో పెట్టి గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ ఆమోదపరచలేదు. బీసీలకు మీద అన్యాయం చేస్తూ ఈ ఓసీలు కోర్టుకు పోవడం జరిగింది. ఒక 5% ఉన్న బీసీలు ఓసీలు 10% రిజర్వేషన్ కావాలని కోరుతారు. మరి 65% ఉన్న బీసీలకు 42% ఇస్తే వాళ్ళకు కోరలేకపోతున్నారు ఓసీలు. కాబట్టి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేంత వరకు బీసీలు ఐక్యతగా పోరాడతాం. కానీ మరొకటి ఏంటంటే బీసీ నాయకులకు కోరడం ఏంటంటే ఈ ఓసీ నాయకులకు తొత్తులుగా మారకండి. బీసీ నాయకులందరూ బయటకు వచ్చి 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు మనం పోరాడతాం. బీసీలు అంటే ఏంటో, బీసీల ఐక్యత అంటే ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తామని చెప్పేసి కోరడం జరుగుతుంది. బీసీలను ఖచ్చితంగా బీసీలందరూ ఐక్యతగా మారాలని కోరడం జరుగుతుంది. జై బీసీ. ఈరోజు మా పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
పిలుపు మేరకు మరియు బీసీ రిజర్వేషన్ల కొరకు ఏదైతే 42% తీసుకొచ్చిరో మరి దానిని అమలు చేయకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. మరి ఎందుకంటే మా రాజీవ్ గాంధీ గారు మొత్తము భారతదేశంలోనే బీసీలకు 42% ప్రకటించాలని చెప్పేసి మరి ఎప్పుడో చెప్పడం జరిగింది. మరి అదే విధంగా మరి బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి కూడా మన తెలంగాణలో మరి మా రాష్ట్రం ఏర్పడితే 42% బీసీలకు ఇస్తాం, అమలు చేస్తాము బీసీ రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా దాన్ని చెప్పడంతో పాటు మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరియు దానిని తూచా తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. మరి దానిని మరి గవర్నర్ గారు ఆమోదించకుండా మరి ఏదో ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మరి ఏదో బీజేపీ వాళ్ళ కొమ్మలు ఉండిపోతాయి, మేము ఎక్కడైతే వీళ్ళను బీసీలను అనగదొక్కాలనే ఉద్దేశంతో మరి అన్ని రాష్ట్రాలలో కూడా ఇవ్వవలసి వస్తుంది. మేము అధికారంలో అగ్రవర్ణాల వారు అధికారం రాజ్యం ఏలుతున్నారు కాబట్టి మా పీఠాలు కదిలిపోతాయి, మరి బీసీలకు దక్కుతాయి అనే ఉద్దేశంతో మరి ఇవి బీసీలకు 42% ఇవ్వకుండా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. మరియు దీన్ని చూస్తూ ఊరుకోం. తెలంగాణ రాష్ట్రం అంతటా వామపక్షాలను కలుపుకొని మరియు వంట వార్పు కార్యక్రమాలు పెట్టుకుంటూ మరి దాన్ని అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీరు తక్షణమే చర్యలు తీసుకోకపోతే బాగుండదని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి అదే విధంగా ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు ఏదో మాట్లాడుతున్నారు. రఘునందన్ రావు గారు